ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అది అప్పుడు నేను 2015లో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో వద్దామని ఇప్పుడు ట్రై చేసి ఒక 2 సినిమాలు ఇప్పుడు కేవలం ఇండస్ట్రీలోకి రావడం కోసం ఇంటర్వ్యూ ఇచ్చి ఏం జరిగిందో తప్పులు అని జనానికి తెలియచేద్దామని, ఇండస్ట్రీకి తెలియజేద్దామని వచ్చారా? ఎందుకంటే మీరు ఓపెన్ అయ్యారు కాబట్టి నేను కొన్ని ఓపెన్గా అడుగుతాను. ప్లీజ్ ఇప్పుడు నాన్నగారు రాజుగారి ఇళ్లలో ఉన్నారు, అదే మనస్తత్వం వచ్చింది, ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఒకరికి మన వీక్నెస్ తెలియకూడదు, రాజసంగా పెరిగారు, రాజులాగే పెరిగారు. అలాంటి రాజు చివరికి వంటగదిలో ఉరేసుకొని చనిపోయే స్థాయికి మీరు తీసుకొచ్చారనేది బయట రూమర్ అని నేను చెప్పను, నిజమనే నమ్ముతున్నారు అందరూ కూడా దీన్ని. ఇంకొకటి, అమ్మగారు మేడ మీద నుంచి కింద పడిపోయినప్పుడు ఆమెకి నడుములు ఇరిగిపోయి ఫుల్ బెడెడ్. అవును, ఆమె చనిపోయే వరకు కూడా మంచం మీదే ఉన్నారు. నాన్నగారే సేవలు చేసుకుంటూ షూటింగ్లకి వెళ్తూ, షూటింగ్లు చేసుకోవాలి, ఇంటికి రావాలి, భార్యను చూసుకోవాలి, అన్నీ ఆయనే పనులు చేసుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడు కూడా కొడుకు కానీ కూతుర్లు కానీ ఆ ఇంటి వైపు కూడా తొంగి చూడలేదు అనేది ఒకటి. ఇంకొకటి, అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఆయన. ఎవరు నాకు తోడలేరు, కనీసం తిన్నావా లేదా అని అడిగేవాడు కూడా లేడు, కడుపున 3 పుట్టారు కానీ దేనికి పనికిరాని వాళ్ళు అని బయట చెప్పుకొని చాలామందికి బాధపడ్డారని వాళ్ళు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇంకొకటి, నాన్నగారు లోన్లీనెస్ చూసి ఒక ఫ్రెండ్ ఆయనకు తెలిసిన ఒక అమ్మాయిని హెల్పర్గా పెడితే, మీనాక్షి అని ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి మీ ఆస్తి ఏదో కాజేస్తుందని చెప్పేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టి ఇంట్లో నుంచి బయటికి గంటేసి మీ నాన్నగారు లోపల పెట్టేసి తాళాలు వేసేసారు. ఒకటి, అది భరించలేక మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోతూ గోడ మీద ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ అమ్మాయిని ఏం చెయ్యొద్దు మీరు, నాకున్న ప్రాపర్టీస్ మొత్తం ఆ అమ్మాయి పేరు మీద రాసి నేను చనిపోతున్నానని మీ నాన్నగారు ఉరేసుకొని చనిపోయిన తర్వాత మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? అసలు మీరు నన్ను 5 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను. మా మదర్ పడిపోయారు. నేను అదే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నా డిగ్రీ అయిపోయిన తర్వాత 95లో పడిపోయారు. సో 95లో పడిపోయారు. 96లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పడిపోయిన తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఎవరంతా రిలేటివ్స్ వస్తారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ గాయం, ఆల్ గాన్. మా నాన్న, రే నేను ఒక డిపార్ట్మెంట్ చూసుకుంటా, నువ్వు ఇంకో డిపార్ట్మెంట్ చూసుకో అన్నారు. ఏంటంటే లైఫ్ ఈజ్ న్యూ. అమ్మ పడిపోయింది, మెయిన్ ఒక ఇంటికి ఇల్లాలే ముఖ్యం అన్నప్పుడు తను పడిపోయిందంటే అప్పుడు మగవాళ్ళకి వాల్యూ తెలిసి వస్తుంది. సరేరా నేను అమ్మని కొంచెం చూసుకుంటాను, నువ్వు ఇంటి పని చేసుకో, నేను కూడా ఇంటి పని చూసుకుంటానని అప్పుడు మీ ఇద్దరం వర్క్ డివైడ్ చేసుకున్నాం. మా అమ్మ యూరిన్ నేను తీసేవాడిని, మా నాన్న మోషన్ తీసేవాడిని. నెక్స్ట్ మా నాన్నేమో వంట చేస్తాను, నేను ఇల్లు చిమ్మి తుడిచి గిన్నెలు కడిగేవాడిని. ఇవన్నీ మీ ఇద్దరం చేసుకున్నాం. ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఎలా గడిచింది ఇల్లు. అంత పెద్ద హీరో ఇంట్లో హెల్పర్స్ ఎవరు లేరా? పనులు పెడితే 2-3 పెడితే గాయం. సెకండ్ డే అయ్యో ఈ స్మెల్ ఏంటి, యూరిన్ ఏంటి అని ఎవరు చేశారు? ఎవరికి తెలుసు నేను చేసింది ఏంటి? మా అమ్మ నాన్న పక్కన నేను చేసింది ఏంటి, నేను పడిన క్షోభ ఏంటి, నేను అనుభవించిన నరకం ఏంటి. ఒక సైడ్ నాన్నని చూస్తే బాధ వేస్తుంది, ఒక సైడ్ అమ్మ చూస్తే ఏం చేయలేము. నిస్సహాయమైన వయసు. మా నాన్నకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ మీ. అది చాలా మందికి తెలియదు. అది ఎందుకు ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళలోనే అన్నారు, చనిపోయేటప్పుడు నాన్న పక్కన లేకుండా? చెప్తా, ఐ విల్ టెల్ యూ. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన తీసుకున్న డెసిషన్కి మా అమ్మ చనిపోయిన తర్వాత అప్పుడు చిన్నప్పటి నుండి చెప్పారు, చైతన్య నువ్వు చనిపోతే నేను వెంటనే చచ్చిపోతాను, నాకు ఈ ప్రపంచంలో లేదు అంటే. నేను నాన్న ఈ పిచ్చి మాటలని అనకండి, మాకు పెరుగుతున్నాం కదా, మాకు ఎలా ఉంటుంది, అమ్మకోసం అన్నారంటే సెపరేట్గా అన్నాను కానీ మా ముందు అనకండి. అంటే అమ్ములు అని పిలుస్తారు. వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళ రిలేషన్షిప్ కాబట్టి చాలా క్లోజ్గా ఉండేది. అండ్ హీఈస్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. మా నాన్న చాలా సెన్సిటివ్. అందుకే బయట వాళ్ళతో మాట్లాడినా మనల్ని ఏదో ఒక అంచనా వేస్తారు, దిల్ స్టార్ట్ జడ్జింగ్ అస్ అని. ఫ్యామిలీతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. షూటింగ్కి వెళ్ళకపోతే ఇంట్లోనే కూర్చుంటారు. నన్ను రారా కూర్చొని మన క్రికెట్ ఆడదాం, గ్రిప్స్ తే అని, టెన్నిస్ నైట్ నిద్రపోకపోయినా టెన్నిస్ ర్యాకెట్ పెట్టి ఊపుతా ఉంటారు. ఏమైనా పడుకోలేదంట, లేదురా నిద్ర పట్టలేదంటారు. మేము ఎన్ని టాపిక్స్ మాట్లాడాం. వీ యూస్ టు టాక్ అబౌట్ యూ నేమ్ ఎనీథింగ్ అండర్ ద సన్. సైన్స్ గురించి అయినా, లేకపోతే ఫిజిక్స్ కానీ, లేకపోతే లైఫ్ గురించి కానీ, భగవద్గీత, రామాయణం ఎవరు రాశారు ఏంటి, మహాత్మా గాంధీ ఏంటి, ఆ టైంలో వచ్చినాయి, ఇవన్నీ మాట్లాడారు. అంత క్లోజ్ కంపెనీ మా నాన్నకి నేను తప్ప ఇంకెవరు లేరు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉండేవారు, ఆ నంద అని. ఆయన ఎప్పుడన్నా వస్తారు, మాట్లాడతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అది వేరే ఉండేది. బట్ డే టు డే బేసిస్ మేము ఇలాగే ఉండేవాళ్ళం.
ఉండేటప్పుడు చెన్నైలో ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఆ ఇల్లు అమ్మేసాము, వేరే ఇంటికి వచ్చాము. మా మదర్ పడిపోయిన తర్వాత ఇంకా ఆ సెంటిమెంట్ తో ఆ ఇల్లు వద్దనా? లేదు, ఆ ఇల్లు మా అక్క పెళ్లి కోసం అని అది అమ్మేశారు ఆ టైంలో. సో అప్పుడు కొంచెం తక్కువ నీళ్ళే వడివేలు గారు కొందరు? వడివేలు కొన్నది. ఓకే ఆయన వచ్చాడు వడివేలు మా ఇంటికి వచ్చి, ఎన్నప్ప ఆయన తెలియమా వడివేలు అంటే, అప్పుడే వరవ ఎట్టనా సెలవు పత్తనా అంటే మన తెలుగులో జగపతి బాబు గారు రాధిక వాళ్ళు యాక్ట్ చేసినట్టున్నారు ఓకే ఆ సినిమా టైం. అప్పుడే సారథి స్టూడియోస్ ఏదో ఒక స్టూడియోస్ ఉంది అక్కడ సాలిగ్రామ్ దగ్గర. ఆయన అక్కడ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంట్రడ్యూస్, అప్పుడే హీ వాజ్ ఫేమస్ కదా, కాదలని చాలా సినిమాలు చేశారు ఆయన. చేసిన తర్వాత వచ్చిన తర్వాత చూసాము, మాట్లాడాము. తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత 6 months తర్వాత ఇల్లు వెకేట్ చేసాము. వేరే ఇంటికి వెళ్ళాము. అప్పుడు మా మదర్ పడిపోయారు. ఇంకా అప్పుడు నా గ్రాడ్యుయేషన్ అయిపోయి క్రికెట్ కెరియర్ కూడా అప్పుడు స్టాప్ అయిపోయిందని, అప్పుడు సరే ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోదాం అన్నారు. హైదరాబాద్ వెళ్తే ఏముంటుంది నాన్న, అంతా సేమ్ కదంటే, నీకు నా గురించి తెలియదురా, నేను యాక్టర్ని, నీకు తెలుసు. మ్యాక్సిమం ఒకసారి రజనీకాంత్ గారితో కలిసి చూసావు, లేకపోతే చిరంజీవి గారు మన ఇంటికి వచ్చి చూసావు, నీకు నా గురించి తెలియదు అన్నారు. ఏం గొప్పగా ఉండబోతుంది, ఈయన పెద్ద. చిన్నప్పుడు చూసాం బస్సులు ఫస్ట్ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఆగుతాయి, ఒక 7-8 బస్సులు కృష్ణ గారి ఇంటి దగ్గర ఆగుతాయి, మళ్ళీ మా ఇంటి దగ్గర ఆగుతాయి. అవి ఆ చిన్నప్పుడు చూసిన ఉన్నాయి. ఓకే. బట్ ఇన్ డెప్త్ ఏంటి, ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన స్కిల్ ఏంటి నాకు తెలియదు. మెల్లిగా 2021 వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ జరిగింది. సరేరా ఇప్పుడు హైదరాబాద్ వచ్చావు, ఇప్పుడు నీకు నా గురించి తెలుస్తున్నాడు. ఏం పెద్ద పుడిచినట్టు ఏముంటుంది, ఆయన పెద్ద. అందుకంటే మమ్మల్ని అలా పెంచారు. బయట ఆయన గురించి పేరు, reputation ఏది చూపించకుండా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నెలకు ఒక 5,000 3,000 వచ్చి ఎలాగా అలాగ పెంచారు. కాబట్టి ఆ ఇన్నసెన్స్ ఉండిపోయింది మాకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్నేహ గారు శ్రీకాంత్ గారి పెళ్లి, ఊహా గారును శ్రీకాంత్ గారి పెళ్లికి మన ఇక్కడ సాయిబాబా కళ్యాణ మండపం శ్రీనగర్ కాలనీ అదేదో ఉంటుంది అక్కడ. సో అక్కడ తీసుకెళ్లారు. మేము రుక్మిణి అపార్ట్మెంట్స్ యూసఫ్గూడలో ఉండేవాళ్ళం. అప్పుడు వెళ్తే మేము ఇటు మెట్లు ఎక్కుతున్నాం, నేను మా బాబాయ్ ఒక ఆయన వచ్చారు, నేను కూడా వస్తానంటే సరే నేను మా నాన్న వెళ్ళాము. చంద్రబాబు మేము పైకి ఇలా ఎక్కాము, చంద్రబాబు నాయుడు గారు ఇలా వెళ్తున్నారు, వెనకాల 100 మంది ఉన్నారు బెటాలియన్ తోటి. నేను ఇలా ఎక్కిన తర్వాత ఆయన చూసి నేను మా నాన్న మా ముగ్గురు గోడకు అతుక్కున్నాం. సీఎం వెళ్తే, అప్పుడు ఆయన సీఎం కదా అని గోడ అతుక్కుంటే అందరిని ఆపేసి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా అక్కడ నడుచుకొని వచ్చారు. దగ్గర 20 meters 30 meters నడుచుకొని వచ్చి, నేను షాక్ అయిపోయి సీఎం వచ్చి మా నాన్న దగ్గర వస్తుంది అంటే ఎలాంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మా నాన్న గురించి ఎక్కువ తెలియదు, ఏదో తెలుసు. వచ్చి రంగనాథ్ గారు బాగున్నారని షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. మా నాన్న ఇంత సింపుల్గా ఉంటాడా ఈ మనిషి, ఏంటి ఈయనకి ఇంత ఉందా, ఇంత డౌన్ టు ఎర్త్ మా నాన్న. రండి మీరు ఏంటి కలవరు ఏంటి, ఆఫీస్ రండి ఒకసారి కలుద్దాం రండి అంటే, మా నాన్న కూడా ఇలా చేతులు కొట్టి షోర్ అండి వస్తానండి. తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయిద్దరా, మా నాన్న బీ పైన కొట్టి, నాన్న ఏనా సీఎం మీకు ఇంత ఉందా నాన్న అంటే, ఇంకా చూస్తారా ఇప్పుడే ఉంది కదా అనేసి అప్పుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళి ఇద్దరిని కంగ్రాచులేట్ చేసి శ్రీకాంత్ గారిని ఊహా గారిని చేసి మళ్ళీ అలా బయటకు వచ్చి ఇంటికి వెళ్ళామ్మా, నీ భర్త చాలా పెద్దోడమ్మా, ఈజ్ అ బిగ్ స్టార్ తెలుసా, సీఎం వచ్చి పలకరించారమ్మా మీ ఆయన్ని, ఈజ్ అ బిగ్ మ్యాన్, మై ఫాదర్ ఈజ్ అ బిగ్ షాట్ అనేసరి మా నాన్న. ఏమో చైతన్య వాడికి ఏం తెలియదు చెప్పు కొంచెం అంటే, వాడికి ఏం చెప్పేదండి పొన్ని అనేసి. కానీ అమ్మ అప్పటికి బెడ్లోనే ఉన్నారు. మేము చెన్నై నుండి హైదరాబాద్కి వచ్చాం. ఓకే. కానీ నాన్న అంత పెద్ద స్టారు, భయంకరంగా సంపాదించేశారు. అమ్మ చాలా యంగ్, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేకపోతే వేరే కంట్రీకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవుతుంది, యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే అట్లీస్ట్ స్టిక్తో అయినా నడుస్తారు అని ఎవరు చెప్పలేదా? లేదు, అట్లా వదిలేశారు అనేది కూడా ఒకటి ఉంది. లేదు, ఇప్పుడు మీకు కేసు ఎలాంటి కేసు అంటే, ఇంగ్లీష్లో సూపర్ మ్యాన్ యాక్ట్ చేసిన క్రిస్టోఫర్ రీవ్స్ అని ఉంటాడు, ఆయనకు కూడా సేమ్, ఆయన గుర్రం నుండి పడిపోయారు. వెనకాల L12 L13 అని మీకు వర్టిబ్రే ఉంది కదా, అక్కడ కింద తగిలితే ఈ బొడ్డు కింద నుండి స్పర్శ లేకుండా నర్వ్ కట్ అయిపోయింది. వెనుకోస లోపల ఉండేది కట్ అయిపోయిందంటే మీకు ఎలక్ట్రికల్ పల్సెస్ ఉండదు. అంటే కాలు జరపాలి అని నేను ముందు పెట్టాలన్నా కూడా నాకు బ్రెయిన్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, వెళ్ళి అది కాంప్రిహెండ్ చేసి నేను చెప్తే కాలు కదులుతుంది. అది మీకు ఇక్కడ L12 L3 ఐఎమ్ నాట్ ష్యూర్. సో అది కట్ అయిపోయేసరికి ఏంటంటే సెన్సేషన్ లేదు, ఒకసారి కంప్లీట్లీ డౌన్. సో మేము ఒకసారి ఇక్కడ గాంధీనగర్లో ఉండేటప్పుడు ప్రొద్దున లేచి చూస్తే మొత్తం చీమలు మా అమ్మ కాలు మీద అంతా రక్తం వెళ్తా ఉంది ఫుల్. అంత స్పర్శ అనేది ఉండదు మనిషి, కాలు కట్ చేసినా కూడా తెలియదు, అంత ఇదనమాట. సో అలా పడిపోయింది. అదే ఐ జస్ట్ కమ్ బ్యాక్ టు దట్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అక్కడ నుండి హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామింగ్ చేశాను, సైబర్ C++ అవన్నీ అయిపోయింది. ఇంకా మా ఫాదర్ అన్నారు, నేను సినిమాలో ఆఫర్ ఇస్తాను రా, యూ వాంట్ టు జాయిన్ అన్నారు. అనేసరికి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్స్ని ఒక్కొక్క రోజు కలవడం స్టార్ట్ చేశాను.
ఏంటండి ఎలా ఉంటుందంటే చాలా పెద్ద స్టార్స్ కూడా అదే చెప్పారు, నాకు మీ నాన్నకు ఉండే రెస్పెక్ట్ నీకు రాదు. ఎందుకంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఎంటర్ అయ్యారంటేనే ఆటోమేటిక్గా ఎవరైనా సరే రండి మాట్లాడు, నువ్వు యాక్టర్ కొడుకు అనాలంటే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ మంచి చెడు అన్నీ చూసాం. చూసిన తర్వాత ఆ చెడు ఎక్కువ చూసి భయపడిపోయాను. మీకు తెలుసు కదా, ఏ ఇండస్ట్రీలోనే చెడు ఉంటుంది మంచి ఉంటుంది. అది చూసి భయపడిపోయి ఇంతకాలం మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా వల్ల ఏమైనా చెడిపోతుందేమో, నేను మా నాన్న లెవెల్కి రాగలుగుతానో లేమో. ఆయన ఎక్సీడ్ అయ్యి వెళ్ళడం వేరే విషయం. ఎందుకంటే కంపేర్ చేసుకుంటాం కదా, మా నాన్న ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నా, నా వాయిస్ ఇలా ఉంది, హైట్ ఇలా ఉన్నా. ఓకే, హైట్ ఆల్మోస్ట్ హ్యావ్ కమ్ ఈక్వల్, బట్ వర్కౌట్ చేస్తే బాడీ వస్తుంది. ఓకే, బట్ దట్ వాయిస్ రాదు. ఆయన శివాజీ గణేషన్ తమిళ యాక్టర్, ఆయన ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చారు, రంగనాథ్ యువర్ డిక్షన్ ఈజ్ వెరీ నైస్. అంటే పలికే పలుకు ప్రతి శబ్దంలోనూ చాలా బాగుంటుంది. ప్లస్ మైత తెలుగులో కూడా ఆయన డబ్ చేస్తారు కదా, ఎవరు? నాన్నగారే ఫస్ట్ నుంచి కూడా. సింగిల్ టేక్ యాక్టర్ ఆయన. ఆయన ఏంటంటే మెమరీ చాలా ఎక్కువ. మీరు ఒక 2 పేజీలు 10 పేజీలు ఇచ్చినా టక 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 చెప్పేసి వెళ్ళిపోతారు. తడబడ్డం ఇవి ఏమి ఉండదు. డైలాగ్ చదివచ్చామా, ఎవరెక్కడ కూర్చోవాలి, ఏంటి షార్ట్, ఏంటి సీను, మీరేం చెప్తారు, నేను ఎప్పుడు చెప్పాలి, అంతే తప్ప. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన డాన్స్ గురించి ఎలా మాట్లాడుకుంటారో ఆయన డైలాగ్స్ గురించి అలాగే.